ఇల్లు కావాలి అంతే. ఎప్పుడు ఇంత పూటలు చావొచ్చే దాడి గోడేసుకున్నా. ఏం చెయ్య లోకంలో కన్నట్టుగా అన్నా నేను ఎవరు మంచిగా చెడ్డ చూసుకుంటాను. అమ్మ మర్రాన్న తల్లి చేసిన ఇట్లా కొంగేసుకొని పన్నా మంచాలు ఎగప్పుడు నా మొగడు సగం మర్రాన్న తప్పు పెడితే సగం తిని సగం ఇచ్చిండు నాకు. ఇక ఇట్లా సంసారం చేసిన ఇట్లా అవుతుంది అనుకోలే నేను. తెలియదు కొంత కాంతి ఉన్నదట నాకు తెలుస్తుందా బాధ్యత. వాడు ఎప్పుడు పోయిండో ఇంటి తీసుకుపోయిందట. మా అల్లుని కోమారి వీళ్ళందరూ ఉన్నారట. నాకేవరిక బాధ్యత కొట్టలే ఇవి ఎట్లా అంటే ఇంట్లో ఉంటుంది దాన్ని. ఈరోజు కీసర గ్రామంలో నిన్న జరిగిన సంఘటన ఇలా ఏంటంటే ఒక ఇద్దరు కొడుకులం కన్నది, ఆస్తి సంపాదించింది, ఇల్లు ఆమె కట్టుకున్నది. ఇన్ని కట్టుకున్నా కూడా నిన్న చిన్న కొడుకు అనేటోడు నిన్న మధ్యాహ్నం ఈ మొత్తం ఈ ఇల్లు నాదే అని ఆ బోళ్ళు ఆ గ్యాసు బట్టలు అన్నీ బయట పడేసి ఈమెను బయటికి నెట్టి తాళం వేసుకొని పోయిండు. అయితే అది నిన్న నా దృష్టికి రాలేదు. ఈ రోజు పొద్దున నా దృష్టికి వచ్చింది. నా దృష్టికి వస్తే నేను ఇక్కడ సందర్శించడం జరిగింది. సందర్శించి ఈ ముసలమ్మని నేను అడిగితే బిడ్డ నా కొడుకు ఇట్లా మెడలు పట్టి బయటికి నెట్టిండు, బయటికి నెట్టి తాళం వేసుకొని పోయిండంటే మరి ఎట్లా వేసుకొని పోతాడమ్మా, నువ్వు సంపాదించిన ఆస్తే కదా, ఆ ఇల్లు నువ్వు కట్టిందే కదా, అన్నీ నువ్వు కట్టిందే కదా అని నేను అన్నా. అయితే వాళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్యన తగాదా ఉండొచ్చు, ఉంటే వాళ్ళు ఇద్దరు అన్నదమ్ముల మీద వాళ్ళు చూసుకోవాలి. కానీ ఒక వృద్ధురాలు ముసలమ్మ, ఆమె 80 సంవత్సరాలు ఉంటుంది దాదాపు, ఆమెను బయటికి నెట్టేస్తే ఆమె ఎక్కడ ఉండాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ వండుకోవాలి? ఒక వృద్ధురాల్ని బయటికి నెట్టేసి అది పద్ధతి కాదు. ఒక కడుపు ఆమె 9 నెలలు మోసి పెంచింది, పిల్లలను పెంచి కన్నప్పుడు కూడా అంతా కూడా ఆమెకు వాళ్ళకు అది లేదంటే ఇది ప్రపంచంలో ఇది ఎక్కడైనా జరుగుతుందా జరుగుతలేదా? ఒక వృద్ధులు అయినాక భూమి ఉందా ఆమె పేరు మీద? భూమి వ్యవసాయ భూమి ఆయనే చేసుకున్నాం మొత్తం. ఆయన మొత్తం టోటల్గా వీళ్ళ పేరు మీద భూమి ఉండే. వీళ్ళ పేరు ఏంటంటే వీళ్ళు అప్పుడు అమాయకులు. ఆయన ఏంటంటే తెలుగు కలడు కాబట్టి ఆయన పేరు విన్నాయి. వీళ్ళతో ఏదో అక్రమంగా అది చేసుకొని సంతకాలు పెట్టించుకొని పట్టా చేయించుకున్నాడు. పట్టా చేయించుకున్నాక ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు ఇద్దరు కొడుకులకు సమాన హక్కు కల్పించాలి ఏ తల్లిదండ్రులు అయినా. కానీ ఆయనే నిరాకరించిండు. ఎన్నిసార్లు పిలిపించినా కూడా రాలేదు, నిరాకరించిండు. సరే ఆయన పట్టా చేయించుకుంటే సరే, అది వాళ్ళ ద్వారా ఏదో వాళ్ళు చేసుకుంటారు ఇద్దరు. కానీ ఒక వృద్ధురాల్ని నువ్వు బయటికి గెంటినావంటే ఆమె ఎట్లా బతకాలి చెప్పండి? గోనెల సుధాకరు చిన్న కొడుకు, గోనెల రాజయ్య అనేది పెద్ద కొడుకు. వీళ్ళిద్దరి మధ్యన తగాదా ఉండి ఒక ముసలమ్మన వృద్ధురాల్ని చిన్న కొడుకు అనేట ఆయన వచ్చి ఈ డోర్కు లాకేసి ఈ సామాన్ అంతా బయట పెట్టి ఇదంతా చేయడం ఇంత అవసరమా? నిన్ను కనలేదా? తల్లి కనలేదా? నిన్ను కన్నది కదా. అన్నప్పుడు తల్లిదండ్రులను కనీసం ఒక మర్యాదపూర్వకంగా చూసుకోకుండా నువ్వు ఇంత దారుణంగా చేసి రోడ్డు మీద పడేసిపోయినావు అంటే ఇది ఏంది? ఇది ఇంకెవరైనా నేర్చుకుంటారు. ఇది పద్ధతి కాదు అని నేను ఖండిస్తున్నా. దయచేసి ఇప్పటికైనా కూడా ఆమెకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా.